మగవాడు ఏడవకూడదు, కరెక్ట్. ఏడ్చే మగవాడు నమ్మకూడదు. మీ వరకు అంటే చూడండి, ఏడిచే మగవాడిని నమ్మకూడదు అంటే నిజంగా ఒకవేళ వాడి ఎమోషన్స్ని బయటికి చూపిస్తూ ఏడుస్తున్నా సరే వాడు కరెక్ట్ కాదు, ఇది కాదు మగవాడు ఉండాల్సిన పద్ధతి అని కూడా మనల్ని కండిషన్ చేశారు. అలా కరెక్ట్. వెరీ అన్ఫార్చునేట్. అంటే మీ వరకు టీనేజ్ నుంచి వచ్చి కొంతకాలం జాబ్ చేసి యాజ్ అన్ యాక్టర్గా, రైటర్గా, డైరెక్టర్గా మీకంటూ ఒక గుర్తింపు సాధించి డైరెక్టర్ లేదులేండి ఇంకా. లోపల ఉంటే ఇవాళ కాతే రేపనే అవకాశం వస్తుంది, ఆ డైరెక్టర్ బయటకు వస్తాడు. బట్ నేను అడిగే ప్రతిదీ ఏంటంటే మీ ఇన్నరే రైట్ రైట్ రైట్. సో పెళ్లి చేసుకుని హస్బెండ్ అయ్యి తర్వాత తండ్రి అయిన తర్వాత ఇప్పుడున్న ఇంత జర్నీ చూశారు. ఒక 35-40 years ఈ జర్నీ చూసిన తర్వాత లైఫ్ జర్నీలో ఒక మేల్గా మీరు అనుకునేది ఏంటి? సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మేల్ అంటే ఎలా ఉన్నాడు, నిజంగా మేల్ ఎలా ఫీల్ అవుతాడు ఇంటర్నల్గా అంటే ఏం చెప్తారు? అంటే ఇంత జనరలైజ్ చేసి చెప్పలేనండి. అగైన్ మన గురించి మనం మాట్లాడగలుగుతాం అండ్ మన అబ్జర్వేషన్, మన ఐడియా మాత్రమే మాట్లాడగలుగుతాం, కానీ పూర్తిగా అందరినీ నేను రిప్రజెంట్ చేస్తూ మాట్లాడలేను. ట్రూ ట్రూ ట్రూ. అండ్ అట్ ద సేమ్ టైం అందరినీ కలిపి ఒకే తీరున నేను కట్టేసినట్టు కూడా ఉండే అవకాశం కూడా ఉంటుంది కదా. బట్ ఐ థింక్ యూనో ఇది మరి కాంట్రవర్షియల్ అవుతుందేమో నాకు తెలియదు, కానీ విమెన్ ఆర్ ఎ సుపీరియర్ రేస్ అండి సంహౌ. అంటే మగవాడు ఇన్ఫీరియర్ రేస్ అని అనకూడదు, అందుకు విమెన్ సుపీరియర్ రేస్ అంటున్నా. మగవాళ్ళు డెఫినెట్గా చాలామంది యూనో మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా వాళ్ళ ఎమోషన్స్ని బాగా తొక్కిపడేసి బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దే డోంట్ ఈవెన్ రియలైజ్ దట్ యునో దెర్ ఈస్ ఎ స్పేస్. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయటానికి ఒక స్పేస్ ఉంది, ఒక నీడ్ ఉంది. ఆ ఎక్స్ప్రెషన్ కనుక బయటికి వస్తే అది వాళ్ళు దే ఫీల్ బెటర్ అన్న విషయం కూడా చాలామందికి తెలియకుండా బతికేస్తున్నారు అనిపిస్తుంది. అంటే మీరు చెప్పింది కొంతవరకు కరెక్టే, బట్ పర్సంటేజ్ వైజ్ చాలామంది చెప్పారు. ఇప్పుడు యాజ్ యూ సెడ్, మగవాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ని, వాళ్ళ ఎమోషన్స్ని షేర్ చేసుకుంటే వైఫో, ఫ్రెండో, ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకుంటారో అన్నట్టుగా లోపలే ఉండిపోవడం వల్ల కూడా చాలా వరకు నిన్న ఒక చిన్న డిస్కషన్ జరిగింది ఒక సైకాలజిస్ట్ తోటి. ఆవిడన్నారు మేలే ఎక్కువ సూసైడ్ చేసుకుంటూ ఉంటారు అని చెప్పారు. విమెన్ కంటే 3 times ఎక్కువ అట. దట్స్ వాట్ ది స్టాటిస్టిక్స్. అయితే ఎస్పెషలీ జాయింట్ ఫ్యామిలీలో కానీ లేదా లవ్ మ్యారేజెస్లో కానీ అరేంజ్డ్ మ్యారేజెస్లో కానీ అప్పటికన్నా ఇప్పుడు కొంచెం మారలేదంటారా? అంటే ఓపెన్ అప్ అయ్యి దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ గోయింగ్ ఆన్, వీ నీడ్ టు థింక్ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఇద్దరి మధ్యలో బ్యాలెన్స్ అనేది కానీ ఓపెన్ అప్ అయ్యి మాట్లాడడం కానీ పెరిగిందా లేదా అంటే ఏమంటారు మీరు? అంటే నెంబర్స్ మనకు తెలియదు కాబట్టి మనం క్వాంటిఫై చేయలేం, కానీ డెఫినెట్గా ఒక ప్రోగ్రెషన్ ఉందని అనుకుంటున్నాను నేను. ఓకే, యాజ్ యూ సెడ్, అంటే ఇప్పుడు లవ్ మ్యారేజెస్ అని మీరు ఏదైతే అన్నారో కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు మనుషులు తెలిసి ఉంటారు. ఓకే, కొత్తగా పెళ్లి చూపుల్లో చూసి మళ్ళీ తర్వాత పెళ్లిలో మాత్రమే రెండోసారి చూసుకునే పరిస్థితుల నుంచి మెల్లగా ఆల్రెడీ తెలిసిన మనుషులతోటి గడపటం అన్నది కొంత బెటర్గా ఉంటుందేమో ఫర్ ఎక్స్ప్రెసింగ్ దెమ్సెల్వ్స్. సో ఆ నెంబర్స్ తగ్గుతున్నాయేమో మరి, ఐ డోంట్ నో. మీ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? నాది అరేంజ్డ్ లవ్ మ్యారేజ్ అండి. ఫస్ట్ అరేంజ్ ఉంది కాబట్టి ఫస్ట్ లవ్ మ్యారేజ్, తర్వాత ప్రాపర్గా అరేంజ్ అయింది అది. అంతేనా? అంతే. మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ని కానీ లేదంటే మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఇలా ఉన్నాయని కానీ, నాకు ఇలా ఉంటేనే ఇష్టం, ఇలా ఉంటే నాకు ఇష్టం ఉండదు, నేను అడ్జస్ట్ అవ్వలేను, నువ్వే అడ్జస్ట్ అవ్వాలి, ఇలాంటివి పెళ్ళికి ముందు మాట్లాడినప్పుడు విమెన్ ఒక ఎమోషన్లోనో ఒక అట్రాక్షన్లోనో మేబీ వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ వల్ల అప్పుడు మాట్లాడకపోవచ్చు, కానీ పెళ్ళయి కొన్నేళ్ల తర్వాత అవే విషయాలు తను డైజెస్ట్ చేసుకునే పరిస్థితి రాకపోవచ్చు. మేబీ మీ విషయంలో ఏమైంది అంటే ఏం చెప్తారు? లేదు, అంత కాంప్లికేషన్ లేదండి. నేను అంటే ఐ వాజ్ ఆల్వేస్ వెరీ ఓపెన్. ఓకే, మేజర్ హర్డిల్ ఏంటి, నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి రావటమే మేజర్ హర్డిల్, అంతే కదంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేవు, బల్సిన్ ఫ్యామిలీ కాదు, ఓకే, గాడ్ ఫాదర్స్ లేరు, ఎవరు లేరు. సో ఒక ఫస్ట్ జనరేషన్ ఫెలోగా నేను ఇండస్ట్రీకి వచ్చా. సో అండ్ ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. సో దానివల్ల కొంత భయాలు యూనో ఇంట్లో ఉండటం సహజం. ఓకే, బట్ ఈ ప్యాషన్ ఎలా ఉంటుందంటే, ప్యాషన్ అన్న వర్డ్ కూడా చాలా చిన్నదండి. ఇది ఇంకొక పదం లేక ప్యాషన్ అని అంటాం, కానీ ఇట్ ఈస్ మచ్ బియాండ్ దాట్. ఇక్కడ ఏంటంటే అన్నీ ప్రతికూలంగా ఉంటాయి. యూనో
ఫస్ట్ జనరేషన్ యాక్టర్కి అన్నీ ప్రతికూలంగా ఉంటే వాడు ఇంకా జీవితాంతం ఎదురెదడానికి ప్రిపేర్ అయ్యి ఇక్కడికి రావాలి. కరెక్ట్. దానికి ఒక గుండె సరిపోదు, 2-3 గుండెకాయలు కావాలి. ఓకే, సో ఆ స్ట్రెంగ్త్ ఉంటే కానీ ఇక్కడ సస్టైన్ కాలేము. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక మనం ఏదో సరదాగా మాట్లాడుకుని మీరు ఏం చదువుకున్నారు ఇవన్నీ మాట్లాడుతున్నాం. సో ఒక డిగ్రీ చేసాము, ఇంత పర్సంటేజ్ వచ్చింది అని అంటే ఇంత పర్సంటేజ్కి ఈ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ మినిమం ఒక 70 వస్తే వీళ్ళు ఈ కంపెనీలకి అప్లై చేయొచ్చు. కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ బాగానే ఉంటే ఇంటర్వ్యూ క్లియర్ చేయొచ్చు. అనలిటికల్ స్కిల్స్ ఉంటే రిటర్న్ టెస్ట్లు పాస్, ఇలా ఏవో ఉంటాయి కదా లెక్కలు. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే ఆర్ట్కి జనరల్గా కొలమానాలు ఉండవు. అంటే వీడు ఇంత టాలెంటెడ్ వాడు అంత టాలెంటెడ్ అనే ఉండదు కదా. నేను చూసేది 100 మందికి నచ్చితే ఒక రకంగా నేను పాస్ అయినట్టు, 1000 మందికి నచ్చితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్టు. సో ఇది సమాజం మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ సమాజం ఏమి తిరిగి మనకి సినిమాలు ప్రొడ్యూస్ చేయదు. సో ఒక సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఎవరో వాళ్ళు వీడి మీద రూపాయి పెడితే పనికొస్తుంది అని నమ్మితే మాత్రమే ఇది ఉంటుంది. సో ఇది చాలా వాలటైల్గా ఉంటుంది కదా. సో ఇలాంటి చోట ఇక్కడికి రావాలి, నిలబడాలి అని అంటే ఒక పిచ్చి ధైర్యం ఉండాలి. చాలా కావాలి. ఒక మూర్ఖత్వం అనండి మీరు, అది ధైర్యం అనండి, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, అది ఉండాలి. అది నాకు ఒక 15-20 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంది. కాబట్టి నేను మనిషిగా పెద్దగా మారలేదు అంటున్నాను నేను. ఇంకా కాదు కాదు, అంటే సందర్భాన్ని బట్టి పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మనుషులు మారుతారండి. అంటే లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడైతే జరుగుతాయో ఓకే అలాంటప్పుడు మారతాయి, మారాల్సి వస్తుందేమో. బట్ ఈ స్ట్రెంగ్త్ ఆర్ మ్యాడ్నెస్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఇది ఎప్పటి నుంచో ఉండటం మూలాన నేను కొత్త సర్ప్రైజెస్ ఏమి ఇంట్లో ఇవ్వను. ఓకే, ఎందుకంటే నా మ్యాడ్నెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది ఎప్పుడో చూపించేసా కదా. ఇదిగో దిస్ ఈజ్ మై పాత్ అని చెప్పున్నా కదా. అందుకు ఐ థింక్ మేజర్ సర్ప్రైజెస్ ఇప్పుడు ఏం లేవు, బండలా నడుస్తుంది. మ్యామ్ జాబ్ చేస్తున్నారు, సో లైవ్లీహుడ్కి చన్నీళ్ళకి వేణీళ్ళు తోడైతే ఉంది. డెఫినెట్గానండి. అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ సపోర్ట్ లేకుండా ఇలాంటి చోట అసలు మనగలగటం చాలా కష్టం అండి. దట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. నిజంగానే ఫ్రెండ్స్ అనేది ఈ రోజుల్లో అంత సెల్ఫ్లెస్గా అవతల వాడు బాగుపడిపోతాడేమో, వాడికి ఒక ఆపర్చునిటీ వస్తుందేమో, సంపాదించేస్తున్నాడేమో, బాగుడు ఇలాంటి లేకుండా సెల్ఫ్లెస్గా చేసేవాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారా? అయ్యో, ఫ్రెండ్స్ లేకుండా ఎలా ఉంటారండి? అవునా? అంటే నెంబర్స్ మీకు ఎక్కువ ఉండకపోవచ్చు. అంటే మనకి ఈ రోజుల్లో ఈ ఆన్లైన్ కనెక్షన్స్ ఎక్కువ ఉండటం వల్ల ఫ్రెండ్ అన్న పదానికి మనకు పెద్దగా డెఫినేషన్ లేకుండా అయిపోయింది. ఎందుకంటే మీరు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే 3000 మందో 4000 మందో ఫ్రెండ్స్ ఉంటారు మీకు కదా. మీరు వాళ్ళందరినీ వాళ్ళు ఫ్రెండ్స్ అని అంటే అక్వైంటెన్సెస్. కరెక్ట్. ఓకే, సో వాటిని మనం అంటే ట్రూ సెన్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్లో తీసుకోకూడదు. కానీ మనతో పాటు మనం కొద్దో గొప్ప తెలిసిన, మనతో చదువుకున్న, మనతో పనిచేసిన, మనం ఇంటరాక్ట్ అవుతూ ఉండే ఫ్రెండ్స్ డెఫినెట్గా ఉంటారు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఫ్రెండ్షిప్ అండి, లేకపోతే మనుషులు బతకలేము మనం. ట్రూ. ఇక్కడ ఫ్రెండ్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మాట అడగాలి. జనరల్గా అబ్బాయిలు ఫ్రెండ్షిప్ ఉంటే వాళ్ళది ఒక టైప్లో నడుస్తుంది. వాళ్ళు తిన్నా, తిరిగినా, తాగినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓ రకంగా వెళ్ళిపోతుంది. వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ దాంట్లో, లేకపోతే వీడిని తెలియ అన్నట్టు వెళ్ళిపోతుంది. అమ్మాయికి అబ్బాయికి మధ్య ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడే చాలా డిఫరెన్సియేషన్స్ వస్తాయి, సిచ్యువేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఎలా డీల్ చేస్తారు అంటే? ఇట్ ఈస్ ఓన్లీ ఏ బ్యాలెన్స్ అండి. అంటే మన లిమిట్స్ మనకి తెలిసినప్పుడు ఎదుటి వాళ్ళ ఇబ్బంది కలగనంత వరకు మనం ఎక్కడైతే బిహేవ్ చేస్తామో అది పెద్ద ఇష్యూ కాదేమో అనిపిస్తుంది నాకు. ఓకే, వెన్ యూ ట్రై టు హైడ్ థింగ్స్ అప్పుడు లేనిపోని డౌట్స్ సమాజానికి వచ్చే అవకాశం ఉంటుంది, చూసే దృష్టి వేరేగా ఉంటుంది. ఓకే, సో అంతకు మించి అంటే కొంచెం ప్రోగ్రెసివ్ ప్రపంచంలో బతుకుతున్నామేమో మనం. అంటే పెళ్లికి ముందుండే ఫ్రెండ్షిప్స్ వేరే. ఓకే, పెళ్లి తర్వాత అదే ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేయాలి అని అంటే ఏరా పోరా వసే ఏమే అనుకునే ఆ ఫ్రెండ్షిప్ పెళ్ళి అయిన తర్వాత అలాగే కొనసాగితే ఇటు అటు కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. ఏమోనండి, అంటే నేను అదే అంటున్నా, ఇది వెన్ యూ ట్రై టు హైడ్ థింగ్స్ అప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనిపిస్తుంది నాకు. అంటే నాకు ఒక ఫ్రెండ్ ఎవడో ఉన్నాడు అని ఒక అమ్మాయి అనుకుందాం. ఓకే, వాడి గురించి చెప్పకుండా ఒక 2-3 సంవత్సరాలు స్పెసిఫిక్గా దాచి ఉంచి, ఓకే సందర్భం రాలేదు చెప్పలేదంటే ఆ దారి వేరు. ఓకే, దాచి ఉంచి సడన్గా ఎప్పుడో ఎదురుపడినప్పుడు ఏమే ఎలా ఉన్నావు అని అంటే భర్తకి తేడాగా అనిపించడం, లేకపోతే ఎలా ఉన్నావు అని అంటే భార్యకి తేడాగా అనిపించడం, ఇవన్నీ అనిపిస్తుంది. కానీ అదర్వైజ్గా నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు, వాడు అక్కడ ఉన్నాడు, ఈ అమ్మాయి ఇక్కడ ఉంది, ఇలాంటి కాన్వర్జేషన్స్ మ్యాన్ అండ్ ఉమెన్ మధ్య జరుగుతూ ఉంటే
ఇంకా పెద్దగా యూనో సందేహించడానికి పెద్ద స్కోప్ దొరకదేమో అనిపిస్తుంది నాకు.